నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలంగాణ నుంచి ఏపీకి ఓటర్ల వరద, బస్సులు రైలు ఫుల్, ట్రాఫిక్ జామ్. విశాఖలో ప్రశాంతంగా ఎన్నికలకు ఏర్పాట్లు, అధికారులకు అడిషనల్ డీజీపీ సూచనలు. పల్నాడు జిల్లాలో యథేచ్ఛగా డబ్బు పంపిణీ, వైసీపీ నేతలను పట్టుకున్న స్థానికులు. ఎన్నికల రోజుకు ముందే పోలింగ్ సిబ్బంది అవస్థలు, మండపేటలో భోజనాలు చాలక ఇబ్బందులు. ఓటు హక్కు వినియోగించడం ప్రతి భారతీయుడి బాధ్యత, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున్. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు తమ సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన అక్కడి వారంతా బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. సొంత వాహనాల్లో వెళ్లే వారితో హైదరాబాద్ విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. తేదీన రాష్ట్ర శాసనసభ, లోక్సభలకు సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖ అడిషనల్ డీజీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అన్ని నియోజకవర్గాలను సందర్శించి అధికారులకు, సిబ్బందికి విధులపై బ్రీఫింగ్ ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించుటకు గాను ఈ రోజు నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గాలను సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించి ఆయా నియోజకవర్గాల్లో గల పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఇతర ముఖ్య ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఉన్నతాధికారుల సమక్షంలో ఎన్నికల విధులను కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి నిర్వహించాలని, విధులు కేటాయించిన చోట పారదర్శకంగా నిర్వర్తించాలని, ఎవరైనా విధుల్లో అలసత్వం వహిస్తే తక్షణం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా అడిషనల్ డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ లెవెల్లో ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. వాళ్ళ షిఫ్ట్ డ్యూటీలో ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ కింద 3-4 వర్టికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వర్టికల్ టు మానిటర్ సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో రూమర్స్ అది ఇదన్నీ ఫ్లోట్ చేస్తూ ఉంటారు. లేకపోతే గ్రూప్ ఎస్ఎంఎస్ అన్నీ కూడా పెట్టి ప్రలోభం పెట్టడానికి, లేకపోతే భయపెట్టడానికి, ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఏర్పాటు చేసినాము. దానికి ఒక ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ని కంటిన్యూస్గా డిప్లాయ్ చేసినాము. అది ఒక వర్టికల్ అండి. అది కాకుండా బాడీ వన్ కెమెరాస్, దాదాపు 300 పైన బాడీ వన్ కెమెరాస్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరిగింది. ఆ బాడీ వన్ కెమెరాస్ అన్నీ కూడా ప్రతి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏమంటే, మనం ఆడియో వీడియో అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. లైవ్ రిలే కూడా మనకు కంట్రోల్ రూమ్లోకి ఇక్కడికి వస్తుందండి. బాడీ వన్ కెమెరాస్ వేసుకొని ఎవరైతే మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో అక్కడ నుంచి లైవ్ రిలే వస్తుంది. వాళ్ళ మాట్లాడేది, వాళ్ళు కెమెరా పరిధిలో వచ్చే దృశ్యం అన్నీ కూడా ఇక్కడికి వస్తుందండి. లైవ్ రిలే అక్కడ రికార్డ్ అవుతుంది, ఇక్కడ మా సర్వర్లో కూడా రికార్డ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇవ్వాలంటే కూడా దాంట్లో ఉన్న సిమ్ ద్వారా మనం ఇక్కడ నుంచి ఆయనతో మాట్లాడవచ్చు. అక్కడ డిప్లాయ్ అయిన కానిస్టేబుల్స్తో కూడా మాట్లాడవచ్చు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఇది కాకుండా ఒక అజైల్ యాప్ ఒకటి తయారు చేసినాము. ఈ అజైల్ యాప్ ద్వారా అటెండెన్స్ మార్కింగ్, అంటే మన బందోబస్తు ప్లాన్ ఏదైతే మనం పేపర్ మీద గీసి బుక్ తయారు చేస్తున్నామో అసలు అది గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అయిందా లేదా, మేము
మేము కానిస్టేబుల్ని ఫలానా పోలింగ్ బూత్కి వెళ్ళాలని ఏదైతే ఆర్డర్స్ ఇచ్చినామో, డ్యూటీ పాస్ ఇచ్చినామో అది అసలు అమలైందా లేదా అని కూడా ఈ యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ 50 మీటర్స్ పరిధి లోపలికి, ఆ పోలింగ్ స్టేషన్ పరిధి లోపలికి వెళ్ళిపోతే వెంటనే ఇక్కడ ఆయనది అటెండెన్స్ మార్క్ అయిపోతుంది. సో ఆ విధంగా పోలింగ్ సిబ్బందులు అందరూ కూడా వాళ్ళ పోలింగ్ బూత్ లొకేషన్స్కి చేరుకున్నారా లేదా అని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయవచ్చు. ఇది కాకుండా మా మోటార్ ఫ్లీట్ ఏదైతే ఉందో 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అన్ని బండిలకు GPS ఫిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ రూట్లో తిరుగుతున్నారు, పని చేస్తున్నారా, తిరగకుండా చెట్టు కింద కూర్చున్నారా, ఇదంతా కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేయవచ్చండి. వాళ్ళ మానిటరింగ్ GPS ఫిటెడ్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా CCTV కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ మన అప్రోచ్ రోడ్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి, ఇక్కడ ఏదైనా ఇంతకుముందు సంఘటన ఏదైనా జరిగినట్టు ఉంటే దాన్ని ఇప్పుడు క్రిటికల్ కింద తీసుకొచ్చినాము. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్లాల్సిన దారి ఏదైతే ఉందో ఆ దారిలో కూడా CCTV కెమెరాస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా మాకు లైవ్ రిలే అన్నీ కూడా వస్తుంది ఇక్కడ. ఇది కాకుండా వికలాంగుల కోసం, డిసేబుల్డ్ కోసం, ఎవరైతే బ్లైండ్ ఉన్నారో, తర్వాత వినపడలేని వాళ్ళు, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళందరూ కూడా ఒక స్పెషల్ లైన్స్, హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినాము ఇక్కడ. వాళ్ళు కూడా ఓటింగ్ గురించి కానీ, పోలింగ్ గురించి కానీ, యాక్సెసిబిలిటీ టు ద ఏమంటారు మన పోలింగ్ బూత్ దూరం ఉంటుంది, వాళ్ళకు సెపరేట్ క్యూ లైన్, ఇవి అన్నీ కూడా లేకపోతే కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళకు ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ని కూడా ఏర్పాటు చేసినాము. అది కూడా 24/7 ఇక్కడ పనిచేసేది. సార్ ఏమైనా సంస్థాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారు సార్? ఏమైనా కొంచెం డిస్టర్బ్ అయ్యే ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా సార్? లేదు, అట్లాంటి ఏమి లేదండి. ఇక్కడ విశాఖపట్నం సిటీలో అంత ప్రశాంతంగా జరుగుతుంది. పెట్రోలింగ్ కూడా చాలా విస్తారంగా, ఇప్పుడే చెప్పినాను కదా, మా 2 వీలర్స్ 4 వీలర్స్ మోటార్ సైకిల్స్ రైట్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ టు ద లాస్ట్ హోమ్ గార్డ్ అందరూ కూడా డ్యూటీస్ మీద ఉంటారండి. అండ్ మొబిలిటీ కూడా బాగా పెంచేసినాము. హైర్డ్ మోటార్ సైకిల్స్ అన్నీ కూడా తీసుకొని బాగా విస్తారంగా అన్ని ఏరియాస్లో, ఇన్యాక్సెసిబుల్ మాస్ ఏరియాస్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా నిర్భయంగా, నిష్పక్షంగా వెళ్ళేసి వాళ్ళ ఓట్ హక్ని 10 కంపెనీలు సెంట్రల్ బలగాలు వచ్చాయి. దట్ ఈజ్ అరౌండ్ అనదర్ 1000. ఇది కాకుండా మాకు ఒక కంపెనీ APSP నుంచి వచ్చింది. దట్ ఈజ్ అగైన్ అరౌండ్ 100 ర్యాంక్స్. అండ్ SPOs రూపంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఆర్మీ, నేవీ సిబ్బందులందరూ కూడా ఇక్కడ దాదాపు వాళ్ళ సంఖ్య కూడా ఒక 1000 పైన ఉంది. వాళ్ళందరూ కూడా పోలింగ్ దాంట్లో మాకు సహకరిస్తారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి గ్రామంలో ఓ 2 అపరిచిత వ్యక్తులు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఆదివారం డబ్బు పంచుతుండగా గ్రామస్తులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి దగ్గర 3,85,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సార్ నమస్కారం సార్. సార్ ఇతను కొప్పులూరు అతను సార్. ఏం పేర్రా? మహేష్ సార్. ఇతను ఎంపీపీ గారు దించాడు సార్. ఇక్కడ దించి పోతే ఇతను ఈ ఊళ్ళో డబ్బులు కొడుతున్నాడు సార్. డబ్బులు అవును సార్, ఒక్కడే ఉన్నారు సార్. డబ్బులు కొడుతుంటే మనల్ని పట్టుకొని ఫోన్ చేశారు సార్. చేతులకి తాడు కట్టారు సార్. పారిపోతుంటే చేతులకు తాడు కట్టేసి పట్టుకున్నారు సార్. డబ్బులు ఉన్నాయి సార్. డబ్బులు ఏం లేవు సార్. డబ్బులు ఏం లేవు సార్. ఏళ్ళు సార్. ఏళ్ళు సార్. పట్టుకొని కట్టేసి ఏం లేదు సార్. మండపేట నియోజకవర్గంలో ఎన్నికల వేళ ఈవీఎం పరికరాలను తీసుకునేందుకు ఆదివారం వచ్చిన సిబ్బందికి అధికారులు సిద్ధం చేసిన భోజనాలు చాలకపోవడంతో మరొకసారి వండే ప్రయత్నం చేశారు. ఉదయం అల్పాహారం కూడా ఇదే రీతిగా ఉందని ఎన్నికల సిబ్బంది అంటున్నారు. భోజనాలు సరిపోకపోవడంతో కొందరు పోలీసు సిబ్బంది భోజనాలు చేసేందుకు బయటకు వెళ్లడంతో రూట్ బస్సులు పోలీసులు లేక చాలాసేపు నిలిచిపోయాయి. చింతలపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తరలింపు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అద్దయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్నింగ్ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగనే వాళ్ళు వెళ్ళటానికి ఏర్పాటు చేసిన బస్సులు 59 బస్సులు మనకు కేటాయించడం జరిగింది. సెక్టార్ వైజ్గా, రూట్ల వైజ్గా అవన్నీ కూడా మనకు సిద్ధంగా ఉన్నాయి. 11 గంటలకి లంచ్ అరేంజ్మెంట్, 11-11:30 కల్లా వాడికి లంచ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ మెటీరియల్ అంతా చెక్ చేసుకున్న తర్వాత 11-11:30, 12 గంటల లోపు వాళ్ళు బయలుదేరి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్స్కి ఈవినింగ్ 4-4:30 అట్లా రీచ్ అవుతారు. అక్కడికి వెళ్ళి వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ లో ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకొని రేపు మార్నింగ్ ఉదయాన్నే 5:30కి లెగిసి 5:30 కల్లా మాక్ పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 7 గంటలకి రెగ్యులర్ పోలింగ్ 7 గంటలకి స్టార్ట్ అవడం జరుగుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనకు పోలింగ్ టైం ఉంటుంది. కాబట్టి ఓటర్స్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అపోహలకు గురి కాకుండా వారు ఓటర్స్ అంతా కూడా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా వారి యొక్క ఓటు వినియోగించుకొని ఈ ఎలక్షన్ ని సక్సెస్ చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఎన్నికల ప్రచారాలు చేపడితే చర్యలు తప్పవని కదిరి డీఎస్పీ శ్రీలత తెలిపారు. రాజకీయ నేతల నిబంధనలను పాటించాలన్నారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలు కూడా సహకరించాలని డీఎస్పీ కోరారు. పోలీస్ సైడ్ నుండి అందరికీ మరి ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఎవరైనా కూడా ఏ చిన్న గైడ్ లైన్ కూడా వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన స్ట్రింజెంట్ యాక్షన్ అయితే పోలీస్ సైడ్ నుండి తీసుకుంటాము. అట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ 6 ఎటువంటి క్యాంపెయినింగ్కి అలో లేదు. వాళ్ళ సైడ్ నుండి ఎటువంటి వెహికల్స్, డీజేలు ఇట్లాంటి పెట్టుకొని తిరుగుతున్న ప్రచార రథాలు ఏవి కూడా తిరగడానికి అనుమతి లేదు. ఇంకొకటి, ఈ స్టార్ క్యాంపెయినర్స్గా కానీ లేకుంటే అదర్ కాన్స్టిట్యున్సీస్ నుండి కానీ బయట ప్లేసెస్ నుండి కానీ ఎవరైనా వచ్చి ఇప్పటి వరకు కదిరి కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఆఫ్టర్ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఈవినింగ్ 6 తర్వాత ఎవరికి కూడా బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు. దానికి తగ్గట్టు మేము ఆల్రెడీ చర్యలు తీసుకొని లోకల్లో లాడ్జ్లకి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్స్. మే 13న జరగనున్న ఎన్నికల సిబ్బంది కోసం ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో నుండి 36 బస్సులను కేటాయించడం జరిగిందని ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది కోసం 36 బస్సులు కేటాయించామన్నారు. ఇంకా 32 బస్సులు ప్రజల రవాణా సౌకర్యం కొరకు అందుబాటులో ఉంటాయన్నారు. పదమూడో తారీఖు మనకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో ఆర్టీసీ నుంచి ఎలక్షన్ విధులకు గాను 36 సర్వీసులను 36 బస్సులను కేటాయించడం జరిగింది. అందులో 26 ఆర్టీసీ, 5 బస్సులు కూడా వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా విధులు నిర్వర్తించేటువంటి సిబ్బంది వారికి సౌకర్యంగా ఉండటం కోసం ఈ అన్ని బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల సౌకర్యార్థము మనకి డిపోలో 68 ఉంటే ఇంకా ఇంకొక 32 బస్సుల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. అవన్నీ కూడా ఇటు నంద్యాల వైపు, కర్నూలు, ప్రొద్దుటూరు, మైదుకూరు వైపు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యార్థము వేళలు కూడా మార్చి ప్రజలు ఉన్నప్పుడు బస్సుని తిప్పుతూ వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుని ఏదైనా ఒకటి ఇబ్బందులు కలుగుతున్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వారికి ప్రయాణ సౌకర్యం కలిగించడానికి ప్రయాణికులు తక్కువగా ఉన్నటువంటి రూట్ల నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఉన్న రూట్ల వైపు తరలించి వారి ప్రయాణ సౌకర్యం ఎలాంటి అసౌకర్యం కలగకుండా కలిగిస్తామని ద్వారా తెలియజేస్తున్నాము. ఎప్పుడు కూడా రేపు మర్నాడు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏ అవసరం కలిగినా కానీ డిపో మేనేజర్ గారిని కలిసి చెప్పినట్లయితే వారి సమస్య పరిష్కారం కనుక్కొని సేవ మీ యొక్క మన్ననలు పొందాలని ప్రయత్నం చేస్తాం. నంద్యాల జిల్లాలో పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు ప్రజల గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి నంద్యాల ఎస్పీ కార్యాలయంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఎన్నికలతో సంబంధం లేని వ్యక్తులను పోలింగ్ బూతుల్లోకి అనుమతించబోమని చెప్పారు. స్థానికేతరులు కొత్త వ్యక్తులు గ్రామాల్లో సంచరించకూడదని, వారిపై చర్యలు తప్పవని అన్నారు. కానిస్టేబుల్ కానీ హోమ్ గార్డ్ కానీ స్కేల్ని బట్టి ఉంటారు. ప్లస్ క్యూ లైన్స్ మెయింటెనెన్స్కి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్సర్సైజ్ మెన్ ఉంటారు. వాళ్ళతో పాటు సార్ కూడా ఇతర సిబ్బందిని కూడా సార్ కలెక్టర్ సార్ అలాట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి క్యూ లైన్స్ అవన్నీ మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇది కాకుండా ఒక 40 క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక ప్రదేశాల మీద ఫోకస్ చేస్తూ ఎక్కడ కూడా శాంతి భద్రత సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కాకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్న ఎస్ఐస్ వాళ్ళ టీమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కూడా నర్సరావుపేటలో నేటి నుంచి సైలెన్స్ పీరియడ్ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో బహిరంగ సభలు, మద్యం అమ్మకాలు జరగకూడదని తెలిపారు. పల్నాడు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో ఒక ఇంపార్టెంట్ రేపటి నుంచి మనకి ఈవీఎంస్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అది జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి మనకి టోటల్గా ఈ సైలెన్స్ పీరియడ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ సైలెన్స్ పీరియడ్లో ఎక్కడ కూడా లిక్కర్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ కూడా ఆ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఆర్డర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది, డ్రై డేకి సంబంధించిన ఆర్డర్స్. దీంతో పాటు క్యాంపెయిన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అందువల్ల ఇది సైలెన్స్ పీరియడ్ అంటాము. సో ఇక్కడ ఎక్కడ కూడా లౌడ్ స్పీకర్ కానీ, కాన్వాయ్ కానీ, వెహికల్స్ కానీ వీటితో క్యాంపెయిన్ అన్నది చేయటం టోటల్గా కూడా ఇక్కడి నుంచి పర్మిసిబుల్ కాదు. కాబట్టి ఇదంతా అందరూ గమనించాలి. ముఖ్యంగా క్యాండిడేట్స్ అండ్ ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళు కూడా మనం గైడ్ చేయడం జరిగింది. ఈ 48 గంటల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది క్యాంపెయిన్ అనగానే హోమ్ క్యాంపెయిన్, హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ కూడా పర్మిసిబుల్ కాదని అడుగుతున్నారు. హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ మాత్రం పర్మిషన్ ఉంది. సో హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ అనేది ఈ సైలెన్స్ పీరియడ్ దీంట్లోకి రాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. దానికి సంబంధించింది ఏదైనా ఉన్నా సరే అది ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అది క్యాండిడేట్స్ ఎక్స్పెండిచర్లు కూడా బుక్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా పల్నాడు జిల్లాకు సంబంధించి రేపు 7 నియోజకవర్గాల్లోనూ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏవైతే కమిషన్ చేసిన ఈవీఎంస్ ఉన్నాయో ఈ ఈవీఎంస్ అన్ని కూడా పోలీస్ ఎస్కార్ట్తో ప్రాపర్ ప్లాన్తో అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్ అండ్ వీడియోగ్రఫీ పెట్టిన చోట వీడియోగ్రాఫర్స్ అందరూ కలిపి ఆ కాన్స్టిట్యున్సీలో ఆ పోలింగ్ స్టేషన్స్కి వెళ్లే ప్రక్రియ అన్నది రేపు మార్నింగ్ ప్రతి నియోజకవర్గంలో ఒక డిజిగ్నేటెడ్ సెంటర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మ్యాక్సిమం బై 2 or 3 o'clock కల్లా వాళ్ళ పోలింగ్ స్టేషన్కి రీచ్ అవుతారు. రీచ్ అయిన వెంటనే వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. వాళ్ళ కంపార్ట్మెంట్ పెట్టుకోవటం కానీ నెక్స్ట్ డే పోల్ ప్రక్రియ కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని దానికి సంబంధించిన ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయటం జరుగుతుంది. తర్వాత పోల్ డే రోజు మార్నింగ్ 5:30 నుంచి కూడా మాక్ పోల్ అన్నది జరుగుతుంది. 7 గంటలకి యాక్చువల్ పోల్ జరుగుతుంది. 6 గంటలకల్లా ఈ పోల్ అన్నది ముగుస్తుంది. అయితే 6 గంటలకి ముందే ఒక 10 minutes ముందే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందుకు వచ్చి వీడియోగ్రాఫర్తో వీడియో అంతా తీసి అక్కడ ఎవరెవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్లిప్స్ ఇచ్చి ఆ గేట్ దగ్గర ఉన్న వాళ్ళందరికీ స్లిప్స్ ఇచ్చి 6 తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం అలౌ చేయడం జరగదు. ఎవరికైతే స్లిప్స్ ఇచ్చామో ఆ స్లిప్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ పోల్డ్ ఈవీఎంస్ అన్ని కూడా జాగ్రత్తగా సేమ్ మళ్ళీ ఒక ప్రాపర్ ఎస్కార్ట్ తోటి సెక్టర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి మనం ఏదైతే ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పల్నాడు జిల్లాలో జేఎన్టీయూ కాకనీలో పెట్టుకోవడం జరిగింది. అక్కడికి జాగ్రత్తగా తీసుకుని రావటం, అక్కడ ఆ డిజిగ్నేటెడ్ స్ట్రాంగ్ రూమ్ లో ఒక్కొక్క రూమ్ లో అసెంబ్లీకి, పార్లమెంట్కి పెట్టాము. అందులో డిపాజిట్ చేసిన తర్వాత మార్నింగ్ అబ్జర్వర్ స్క్రూటినీ చేస్తారు. మంగళగిరి పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీకి వెళ్లి తాను జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానని చెబుతూ ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ఒక కంపెనీ వద్దకు వెళ్లి జీఎస్టీలో అవకతవకలు ఉన్నాయని, తనకు లంచం ఇస్తే సరిపోతుందని ఆ నకిలీ వ్యక్తి హల్చల్ చేశాడు. ఇది గమనించిన కంపెనీ యజమాని గుంటూరు జిల్లా జీఎస్టీ అధికారులతో మాట్లాడి నకిలీ వ్యక్తిగా గుర్తించి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల క్రితం
అంటే మన శనివారం గురువారం రాత్రి మా పక్క కంపెనీకి 3 కార్లు కొంతమంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని CGST ఆఫీసర్లని చెప్పి వచ్చారు. వచ్చి వాళ్ళందరినీ రామరాజు గారి గ్లాసుల కంపెనీ ఎక్కడ అని చెప్పి అడిగారు. పక్క కంపెనీ చూపించారు. వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళని మేము సీజ్ చేస్తున్నాం కంపెనీని, మీకు పర్మిషన్ లేకుండా మీరు ఆడించుకుంటా ఉన్నారు, 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే మరి వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు 1 లక్ష రూపాయలు దాకా ఇచ్చామని చెప్పి మాకైతే చెప్పారు. మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారంటే భయపడిపోయాము, నేను ఓనర్ నర్సరావుపేటలో ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు. నిన్న రాత్రి నేను యాక్టివ్ ఎన్నికల ప్రచారంలో ఉండవల్లో ఉన్నాను. 7:30కి నాకు ఫోన్ చేశారు, మీ కంపెనీ దగ్గరకు వచ్చాం, మేము CGST శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తే వచ్చాం, మీ కంపెనీని చెక్ చేయాలి, నాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, మా ఆడిటర్ గారితో మాట్లాడి మీకు ఏమన్నా సరే అని చెప్పి నేను చెప్పాను. లేదు చూడాల్సిందే మాట్లాడుతుందంటే నేను ఏమన్నా సరే మా ఆడిటర్ గారితో మాట్లాడతానండి, మీరు మాట్లాడుకోండి అని చెప్పిన తర్వాత మళ్ళీ నైట్ నాకు 9 గంటలకు ఫోన్ చేశారు. ఎవరైతే ఈయన CGST శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడో ఆయన కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడి రామరాజు గారు ఎందుకు ఇబ్బంది పడతారు, మీకు అన్నీ తెలిసినాయి కదా, నాకు ఎంతో కొంచెం అమౌంట్ ఇచ్చేసేయండి, మీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటానంటే నేను కూడా నిజమే నమ్మి సరే సార్ నాకు ఏ ఇబ్బంది రానుకుంటున్నాను, అసలు నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పండి సార్ అని చెప్పారు. చెప్తే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయండి, CGST అన్న తర్వాత లేకుండా ఎందుకు ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఏమి మీకు రాకుండా చూస్తానండి, నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పాడు. నేను ఆ కాల్ రికార్డ్ చేసుకున్నాను. ఆ పేర్లు ఆయన చెప్పిన పేర్లని మా ఆడిటర్ గారికి చెప్తే నిజంగానే సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ అండి, శ్రీనివాసరెడ్డి గారు సూపరింటెండెంట్ గుంటూరు కన్నావారి తోటలో సూపరింటెండెంట్ గారు ఉంటారు, నేను మాట్లాడతానని చెప్పి నా ముందే వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. నరసింహారెడ్డి గారు అయితే ఫోన్ ఎత్తలేదు, శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ ఎత్తి ఇట్లా ఆంజనేయులు గారిని వచ్చారండి, మీ పేరు చెప్పారు, అమౌంట్ అడుగుతున్నారండి అంటే, నాకు మా డిపార్ట్మెంట్లో ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరూ లేరు, నేనైతే పంపించలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు, మీరు వాడిని జాగ్రత్తగా పోలీసులకు పట్టించి నాకు ఫోన్ చేయండి, నేను కూడా మా డిపార్ట్మెంట్ సెక్షన్స్ ప్రకారం నేను కేసు పెడతానని చెప్పాను. అందుకని మరలా నాకు రాత్రి 10:30కి ఫోన్ చేసి మేము డిలేట్ డాబా దగ్గర ఉన్నామండి, మీరు డబ్బులు ఇస్తానంటే వెంటనే వస్తాము, డబ్బులు నా దగ్గర లేవండి, గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ని నేను ట్రూ కాలర్లో కొట్టగానే ఆంజనేయులు ప్రజావాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది. నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా అసోసియేషన్లో ఫోన్ చేసినట్లు ఎవరైనా ఎప్పుడైనా ముందు వచ్చారా అని. విజయవాడలో ధరణి పాలిమర్స్ అనేవాళ్ళు, SLV పాలిమర్స్ అనే వాళ్ళ దగ్గర ఇట్లా ఏ విధంగా వచ్చి ఆయన డబ్బులు తీసుకెళ్ళాడు. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి నాకు వెంటనే వాట్సాప్ కూడా పెట్టారు, ఫోటో అట్లానే ఇలా విజిటింగ్ కార్డులు కూడా పెట్టారు. నేనేమీ తెలియనట్టుగానే ఉన్నాను. మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే నేను బైక్ ర్యాలీలో ఉన్నానండి, 3 గంటలకు రండి సార్ అని చెప్పాను. 3 గంటలకు వచ్చారు. అందుకని నేను వెంటనే మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను. మా ఆడిటర్ గారు వచ్చారు. వాళ్ళందరి సమక్షంలోనే ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు అని వాళ్ళు చెప్తున్నారో ఆ శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడితే ఆయన నేను ఎవరిని పంపించలేదని ఇప్పుడు కూడా చెప్పారు. నేను ముందు చెప్తే మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గారు పంపించారని ఈ ఆంజనేయులు గారు మళ్ళీ వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడో ఆయన ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఏం చెప్తాడంటే, మీకు ఈ గొడవలను ఎందుకండి, మీడియా మిత్రులు ఎందుకు పిలిచారు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి. ఇది ఏంటంటే ఒరిజినల్ కాదు, ఫేక్ అధికారులు అని చెప్పేసి మాలాంటి చిన్న కంపెనీలు మేము దాడులు చేసి అఫీషియల్ వాడి కారు చూడండి ఎటువంటి కారులో వచ్చాడు వాడు. ఆ కారుల్లో వచ్చేసి బెదిరించేసేసి డబ్బులు వసూలు చేసుకుని వెళ్తున్నారు. మా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 2-3 దగ్గర డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. విజయవాడ నున్న ఆటోనగర్లో, అదేవిధంగా కానూరు ఆటోనగర్లో కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇట్లాంటి చిన్న కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పేర్లు చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే చిన్న పరిశ్రమలు ఇక్కడ బయటపడే పరిస్థితి ఉంది. లేకపోతే మా లాంటి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాం. నన్ను 1 లక్ష అడిగారు, నా పక్క కంపెనీ 3 లక్షలు అడిగారు. వాళ్ళ దగ్గర వాళ్ళైతే నాకు 20 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు నేను లేదు 20,000 తీసుకున్నానని చెప్తున్నాడు. నిన్న మాత్రం 1 లక్ష రూపాయలు తీసుకున్నాను, కోటేశ్వరరావు గారు సాక్షిగా ఒప్పుకున్నాడు. 1 లక్ష ఇచ్చారండి వాళ్ళు, మీరు కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు కంప్లైంట్ చేస్తారా లిఖితపూర్వకంగా పోలీసులు? వాళ్ళు చేయరండి, నేను చేస్తాను, నాకేం అభ్యంతరం లేదండి. నన్ను అడిగిన మాట వాస్తవం, నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, నాకేం అభ్యంతరం లేదు. సార్వత్రిక ఎన్నికలకు పెద్దాపురం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రి సరఫరా పూర్తయింది. పెద్దాపురం మహారాణి కళాశాల నుంచి వీటిని పంపించారు. పెద్దాపురం ఆర్ఓ జె సీతారామరావు ఆధ్వర్యంలో పెద్దాపురం DSP పర్యవేక్షణలో సామర్లకోట పెద్దాపురం తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 3,000 మంది సిబ్బంది వివిధ క్యాడర్లలో హాజరయ్యారు. కేసుల సంఖ్య ఎంత అనేది కూడా మనం ఇక్కడ చేసినట్లయితే అలాంటి వారిపైన కూడా మనము కేసులు నమోదు చేయవచ్చు. తెలుగు సినీ నటి కస్తూరి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవాణి టికెట్ ద్వారా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా
అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమెతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు. కుప్పం మండలం ఊరినాయనపల్లి గ్రామంలో వెలిసిన మల్లేశ్వర స్వామి నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేసి ఊరేగించారు. మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు తయారు చేసి స్వామివారికి సమర్పించిన అనంతరం భక్తులకు పంచిపెట్టారు. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మే 13 జరిగే ఎన్నికల పండుగలో అందరూ భాగస్వామ్యం కావాలని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ శాతాన్ని 80%కి తగ్గకుండా నమోదు చేసేలా ఓటర్లందరూ బయటకు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వీడియో ద్వారా కోరారు. మే 13, 2024 ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన రోజు, అలాగే అత్యంత పెద్దైన పండుగ రోజు. ఆ రోజు మనకు అసెంబ్లీ మరియు పార్లమెంటుకి ఎలక్షన్ జరుగుతున్న రోజు. విశాఖపట్నం ఓటర్ల మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2019 ఎలక్షన్లో మనం కేవలం 66% మాత్రమే ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా అందరి అమూల్యమైన ఓటు హక్కు సహాయంతో 80%కి తగ్గకుండా ఓటు హక్కును మనం ఇవ్వాల్సిందిగా కోరడమైనది కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు హక్కు కూడా విలువైంది కాబట్టి విశాఖపట్నం ప్రజలందరికీ మరొకసారి మనవి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా అందరినీ ఎంకరేజ్ చేసి మీ ఓటు హక్కుని ఉపయోగించవలసిందిగా మీ అందరికీ నేను వినమ్రపూర్వకంగా మీకు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.